ఏ బండ్లెవత్తవు కొడుకో నైజాం సర్కరోడా అని తర్వాత ఏమన్నారంటే నాజీల మించిన ఊరో నైజాము సరుకరోడా. తెలంగాణ ఉద్యమకారుడికి రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ఎత్తిన తెలంగాణ బక్క రైతుకు నాజీలు ఎవరో తెలుసు. జర్మనీలో యూదుల్ని చంపుతున్న, అమానుషంగా యూదుల్ని హత్య చేస్తున్న హిట్లర్ సైనికులు నాజీలు. హిట్లర్ది నాజీ మతం. ఆ హిట్లర్ మా ఆర్యుల రక్తం గొప్పది, మా నాజీల రక్తం గొప్పది, దీన్ని యూదులు మలినం చేస్తున్నారని చెప్పి 64 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపిండు. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించి విషవాయువు పంపిస్తారు, ఆ విషవాయువుతో వాళ్ళందరూ చచ్చిపోయారు. 64 లక్షల మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు ఆ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ నరరూప రాక్షసుడు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఇంత సిగ్గుమాలినోడు ఇంకెవడని ఉంటాడా? ఇంత దిగజారిన నాయకుడు ఇంకెవడని ఉన్నాడా? ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ వేదిక మీద మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా దాని అర్థం ఏమిటి, దాని నుంచి ఏ సంకేతం పోతుందో ఏ సీరియస్నెస్ లేని ఒక బలాదూర్ నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం బలాదూర్ అయితే పర్వాలేదు, ఉత్త బటాచోర్ నాయకుడు కూడా, లూఠీ చేసే నాయకుడు, బలాదూరు బటాచోరు నాయకుడు, అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్న బటాచోరు నాయకుడు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్న ద్రోహ పాలన నడుస్తున్నది ఇవాళ.